శివ ఇక్కడికే వస్తానడు కదా, ఇంకా రాలే. వస్తలేడా? బిడ్డ నేను దుకాణంలో పోయేస్తా, నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకో. సరే అమ్మా. అబ్బా మా అమ్మ షాప్కి పోయింది కదా, ఫోన్ కూడా తీసుకుపోనట్టున్నది, ఇంట్లోనే ఉంటుంది. కార్తీక్ ఫోన్ చేద్దాం. కార్తీక్ ఫోన్ చేస్తే డౌట్ వస్తుంది, కళ్యాణ్కి చేద్దాం. అరే ఇది కావ్య వాళ్ళ అమ్మ నెంబర్ కదా. హలో కళ్యాణి, నేను కావ్యని మాట్లాడుతున్నా. కార్తీక్ ఉంటే కార్తీక్ ఫోన్ ఇవ్వవా? ఓకే బావా, కావ్య కాల్ చేసింది. హలో కావ్య. హలో కార్తీక్, అసలు ఏమైంది? మీ అన్న మా అన్నకు ఫోన్ చేసి ఎందుకు కలుద్దామని చెప్పిండు. నువ్వేం టెన్షన్ పడకే, నేనే మా అన్నతోటి చెప్పిన పోయి మీ అన్నతో మాట్లాడమని చెప్పేసి, అందుకే మా అన్న మీ అన్నతో మాట్లాడడానికి వెళ్ళిండు. అవునా కార్తీక్, మీ అన్న ఏమంటుండు మరి? నేనే మా అన్నతో చెప్పేసి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా అని, ఇక నా బాధ చూడలేకనే మా అన్న మీ అన్న నొప్పిద్దామని వెళ్ళిండు. అవునా కార్తీక్, మీ అన్న అర్థం చేసుకున్నట్టు మా అన్న కూడా మంచిగా అర్థం చేసుకుంటే ఇద్దరం మంచిగా హ్యాపీగా పెళ్లి చేసుకునేటోళ్ళం. నువ్వేం టెన్షన్ పడకు, మ్యాక్సిమం మా అన్న అయితే మీ అన్న నొప్పియడానికి ట్రై చేస్తాడు. అవునా కార్తీక్, నువ్వు అన్నమాట నిజమై మన లవ్ మా అన్న యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుండో కదా. అవునే, ఇక ఇంకో భారం అంతా దేవుని మీదే ఇద్దాం. నువ్వు కూడా మంచిగా మొక్కే మీ అన్న ఒప్పుకోవాలని. సరే కార్తీక్. అవును, అడగడం మర్చిపోయినా, ఎగ్జామ్స్ రాస్తున్నావానే? రాస్తున్నా కార్తీక్, కాకపోతే మా అన్ననే రోజు డ్రాప్ చేస్తాడు, పికప్ చేసుకుంటాడు. అవునానే, మరి ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నావా? ఇక ఏదో రాస్తున్నా కార్తీక్. ఎగ్జామ్ ప్లాన్ మీద నిన్ను కలుద్దాం అనుకున్నా, కాకపోతే మొత్తమే ఫ్లాప్ అయిపోయింది. సర్లే, మా అన్న మీ అన్నతో మాట్లాడడానికి వెళ్ళిండు కదా, చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే కార్తీక్, మా అమ్మ షాప్ నుంచి బయటకు వస్తుంది, ఉంటాను మరి, బాయ్. ఓకే కావ్య, బాయ్, జాగ్రత్త.